20% ఆఫ్ 25% ఆఫ్ 300. మీరు ఎలా చేస్తారు అని అంటే ನಾವು ఇక్కడ చూస్తే 20% ఇది 1/5, 25% ఇది 1/4, రైట్? ఇది 300. ఆన్సర్ ఎంత? 15. ఆన్సర్ ఎంత? 15. ఆన్సర్ ఎంత? 15, రైట్? ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 15. ఆన్సర్ ఇది 15. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఆన్సర్ ఇట్ ఈజ్ 15. నవ్వు ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే 1/4, 1/4. నవ్వు ఇక్కడ చూడండి సార్, 25 into 20, 500% ఆఫ్ 300. 100% ఏమో 3, 500% ఏమో 50. 25 into 20 is 500. 100% మొత్తం వాల్యూ తీసుకున్నాను 300. 100%కి 300, 500%కి ఏమవుతుంది? 5 3s are 15. 5 3s are 15. I hope the idea it is very much clear to you. 0.15 of 33 1/3% of 10,000. 0.15% అంటే 15/10⁴. ఈ 2 zeros 2 zeros మొత్తం క్యాన్సిల్ అయింది. అంటే నాకు మిగిలింది 15 సార్. పర్సంటేజ్లో 2 సున్నాలు ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 0.15లో 2 సున్నాలు హారంలో ఉంటుంది, క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది 15. 33 1/3 అంటే 1/5, 1/3. 15/3 ఆన్సర్ ఎంత? 5. I hope the idea it is very much clear to you. ఎందుకు సార్? 2 సున్నాలు క్యాన్సిల్ అయింది. 0.15 అంటే 15/100. 2 zeros క్యాన్సిల్ అయింది, మిగిలింది 15. 33 1/3% అంటే 1/3. 3 5ల 15. ఆన్సర్ వచ్చేసరికి 5. నవ్వు ఇక్కడ చూస్తే సార్, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే 105 చూడంగానే తప్పు. సార్ చూడంగానే 105 తప్పని ఎందుకన్నారు? 105లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 7 15ల 105. 7కి సంబంధించిన ఏ అంకె కూడా క్వశ్చన్లో లేదు. 7కి సంబంధించిన ఏది కూడా క్వశ్చన్లో లేదు. కాబట్టి చూడంగానే 105 తప్పు, ఆప్షన్ డి తప్పు. దాని తర్వాత 150 కూడా తప్పు. ఎందుకనంటే దాంట్లో 3 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 33 1/3 అంటే 1/3. 3 5s are 15. ఆన్సర్లో 3కి సంబంధించిన ప్రధాన సంఖ్యకు సంబంధించిన ఏ నంబరు లేదు. సో క్వశ్చన్ చూడంగానే మనము బి అండ్ డి క్యాన్సల్ చేయొచ్చు. సార్ మళ్ళీ చెప్పండి సార్. 105లో 105 అనంటే 7 into 15. ఆన్సర్లో 7 ఉంది. క్వశ్చన్లో 7 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి ఏ నంబరు లేదు. 0.15లో 7కి సంబంధించి నంబర్ కాదు. 33 1/3% అంటే 1/3 7కి సంబంధించిన నంబర్ కాదు. 10,000లో 7కి సంబంధించిన నంబర్ లేదు. చూడంగానే 105 తీసేయాలి. ఇది 1/3. 3 5ల 15 అంటే 5 into 10,000. 5 into 10,000. 5 3తోటి డివైడ్ అవ్వట్లేదు, 10,000 కూడా 3తో డివైడ్ అవ్వట్లేదు. 3తోటి డివైడ్ అయ్యే ఆప్షన్ బిని మనము తీసేస్తున్నాం. అంటే కొన్నిసార్లు క్యాల్కులేషన్ చేసే ముందే ఆప్షన్ బి, కొన్ని ఆప్షన్లు